వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో టీడీపీ నేత మునికన్నప్ప నుంచి 80,000 రూపాయలు అప్పు తీసుకున్న తిమ్మరాయప్ప కానీ అప్పు చెల్లించలేకపోవడంతో తిమ్మరాయప్పను వేధించిన మునికన్నప్ప. దాంతో ఆ వేధింపులు తాళలేక భార్య బిడ్డలను వదిలేసి వెళ్లిపోయిన తిమ్మరాయప్ప అప్పు చెల్లించాలంటూ తిమ్మరాయప్ప భార్యని అసభ్యంగా దూషించిన మునికన్నప్ప. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే ఆమెను చెట్టు కట్టేసి చిత్రహింసలు కర్రతో దాడి చేయడమే కాకుండా మొహంపై ఉమ్మేసి అసభ్యకరంగా సాటి మహిళ ప్రవర్తన. అధికారం చేతిలో ఉంటే మాత్రం మరీ విచక్షణ మర్చిపోయి ఇంతలా బరి తెగిస్తారా చంద్రబాబు? ఇదేనా మహిళలకి మీరిచ్చే గౌరవం అన్నారు. ఆశలు ఇచ్చినారు ఇమ్మందమ్మ వాడు ఆడినారు రమ్మందమ్మ ఇప్పుడు ఇదంతా పద్ధతి కాదు కదా. దీనికి ఇస్తాడప్పా ఇప్పుడు కట్టించింది మాయా నువ్వు రాజిచ్చిండు బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాజిచ్చింది ఊరిక ఊరని మట్టుకుంటే చెప్పుకోపోతుందా? ఒట్టి మొదలు లెక్కేసారు 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే కొట్టే అర్థం కాలేదా? గమనండి ఏమ్మా కొట్టుద్దా కొంచెం పుణ్యమా మాట్లాడుతా ఉన్నాం కదా. అర్థం పడుతుండాలి కొంచెం ఎవడు ఇచ్చేదాకా కట్టిప్పేది ఎవడు అని కొంచెం నోరు మూసుకోండా తీసుకోండి వాళ్ళు అడిగేదే.